నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, వీరు వైద్యులు, వారేమో లాయరు, వారు పిహెచ్డి ఇతరత్ర. ప్రముఖ డాక్టరు, మాజీ మంత్రివర్యులు, పలాసకు సంబంధించిన నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులు. ఇక ముందుగా రెండు వీడియోలు చూసిన తర్వాత వార్తల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రశ్నించినామనుకో, మళ్ళీ రేపు లిక్కర్ సిద్ధార్థ రెడ్డి లిక్కర్స్ కి ఏమంటారు? ఏమంటున్నారు? యూరియా దొరకడంలో బ్లాక్ లో నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ పంచాయతీ లేదు, కావాల్సిన ఆర్బీకే సెంటర్లలోనూ ఏదైనా కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారని చెప్పి చెప్తున్నారు కదా మీరు. ఇది నేను ఎందుకు విమర్శించాలా? యూరియా విషయం కానీ ఇంకొకటి కానీ. ఈ రోజు నేను కొన్ని గ్రామాల పేర్లు కూడా చెప్పకూడదు, డైరెక్ట్ ఇంట్లో పెట్టుకొని ఎత్తుతున్నారు. నాయకులు ఇళ్ళ కాడికి వచ్చినాయి, ఇప్పుడు ఆఫీసులలో లేవు. ఈ బాధ నాకన్నా ఎక్కువ బాధ, నాయకుల కన్నా ఎక్కువ బాధ ఎవరికి ఉంటుంది? రైతులకు ఉంటుంది. కాబట్టి మేమేం ప్రతిరోజు పొద్దున్న వచ్చి ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పాల్సిన అవసరం లేదు. కడుపు కాలినోడు ఖచ్చితంగా తిరగబడతాడు. నాయకుడు తిరగబడితే ఏం కాదు, కానీ ప్రజలు తిరగబడితే చెప్పులు, మెట్టు దెబ్బలు, పురక దెబ్బలు రెడీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయరే ఇది, ఇంకా 1 year 3 months, ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి. రైట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య. మరి వయసు ఆయన నిజంగా చంద్రబాబు గారు ఆ పని చేయగలిగితే సంజీవని ద్వారా 120 ఏళ్ళు జీవించే అవకాశాన్ని కల్పించే పరిస్థితి ఉంటే గొప్ప విషయం అవుద్ది. డాక్టర్ కూడా అయిన, ప్రముఖ డాక్టర్ కూడా అయిన అప్పలరాజు గారు దీని మీద ఏమని కామెంట్ చేస్తారో విందాం మిగతా వార్తలు చూడటానికి ముందు. అప్పలరాజు గారు చెప్పండి, 120 ఏళ్ళు బతికే అవకాశం కనపడుతోందా? ముందుగా కేఎస్ఆర్ గారు గుడ్ మార్నింగ్ అండి మీకు. అలానే పార్టిసిపెంట్ విజయ్ భాస్కర్ గారికి, సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిన్న చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట, ఎందుకనో ఆయన సంజీవిని తీసుకొస్తున్నామని చెప్పి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలాంటి యాడ్-ఆన్ కామెంట్స్ చేయకుండా అక్కడితో అబ్రప్ట్గా ఆయన ఆపేశారు. నేను అనుకోవడం, మొన్ననే యోగా డే అని చెప్పి యోగా చేశారు. దానికంటే ఒక 3 months ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ పరిస్థితి మీద ఒక రివ్యూ అంటూ ఒక ప్రొలాంగ్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు గుర్తుందో లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి అన్నిటినీ కంట్రోల్ చేస్తాము, రాష్ట్ర ప్రజల లాంగివిటీని మేము పెంచే ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి ఆయన అనేకమైనటువంటి మాటలు మాట్లాడి, ఆ తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒక అలా సడన్ ఒక 3-4 months బిఫోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దాని గురించి మర్చిపోయారు ఆయన. మళ్ళీ యోగా అన్నారు, ఇప్పుడు కొత్తగా సంజీవిని అన్నారు. మరి ఇదేమన్నా ఐ డోంట్, మన సింగపూర్ గట్రా వెళ్ళారు, అక్కడ కానీ ఏమన్నా దీన్ని చూసారేమో, చూడాలి మరి ఆ సంజీవిని. కాదు, ఇక్కడ మీరు డాక్టర్ కదా, చాలా సంతోషమే. నిజంగానే మనిషి 120 ఏళ్ళు బతికే పరిస్థితి ఉందా? ఆయన 120 ఏళ్ళు కనీసం జీవితం అని అంటున్నారు ఆయన. దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారనేది సరదాగా ఆసక్తికరమైనటువంటి ఇది కాబట్టి అడిగాను, అది సాధ్యమా కాదా? అంటే ఇప్పుడు మీరు డాక్టర్గా నన్ను మాట్లాడమంటే చాలా విషయాలు నేను మాట్లాడాల్సి వస్తుంది, మీకు తెలియదు కాదు. యాక్చువల్గా ఇది అంటే అలా అనకూడదు, కానీ ఇవన్నీ కూడాను అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదండి. మనము సైంటిఫిక్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వకాలంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ స్పాన్ ఎంత ఉండేది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని దశాబ్దాలు, శతాబ్దాలు మెడికల్ ఇన్వెన్షన్స్, రీఇన్వెన్షన్స్ జరిగిన తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరిగింది? ఆన్ అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు ఎంత ఉంది? 70 years కార్డుగా అటు ఇటుగా ఉంది. ఈ పోస్ట్ కోవిడ్ ఏంటంటే చాలా ఎర్లీ ఆన్సెట్ సివియర్ అక్యూట్ ఎంఐస్ రావటం, చాలా యంగర్ ఇష్యూని మీరు చాలా కాదు సార్, నేను సరదా కోసం అడిగాను తప్ప ఇష్యూ మీరు నిజంగా డాక్టర్ గా సీరియస్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడుతూ ఉంటే మేము డాక్టర్లుగా మా అందరికి కూడాను గుండు గుబేలు అంటూ ఉంటది ఒక్కొక్కసారి. సింగపూర్ వెళ్ళి ఏం చూసారా, అక్కడ ఏమన్నా మళ్ళీ రైట్. అంతే. ఓకే, మనం మిగతా అంశాల్లోకి వెళ్తే నాకు వేరే ఉద్దేశంతో కాదు, ఏదో చేయాలని కాదు, సరదాగా ఉంది. నిజంగా 20 ఏళ్ళకి తీసుకెళ్ళగలుగుతారా అన్నది, మీరు డాక్టర్గా ఉన్నారు కాబట్టి సరదాగా అడిగాను అంతే. రైట్. టీడీపీ అధిష్టానం చెంతకు అనంతపురం పంచాయతీ
అంతే తప్ప ఎక్కడ చర్య తీసుకున్నట్టుగా లేదు. దేవుడి భూములపైన పచ్చగద్దల కన్ను. గొల్లపూడిలో 40 ఎకరాల భూమికి ఎసరట్టండి. కావలి ఎమ్మెల్యే క్రూర కావ్యం. జలదంకి మండలం అన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్. డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే. చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించడం ఆ పత్రిక నైజం. కాగ్ నివేదికలో లేని గణాంకాలను వల్లివేస్తూ బాబుకు బాకా అంటూ ఈనాడు నేను రోజు చెప్తూనే ఉంటాయి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి తెగ అబద్ధాలు రాస్తుంటే మీరు నమ్మకండి. మీరు వాస్తవాలు తెలుసుకోవాలంటే సాక్షి పేపర్ చూడండి, వాస్తవాలు చూడాలంటే సాక్షి టీవీ చూడండి అని చెప్తుంటా కదా. ఆ టీవీ రాకుండా చాలా చోట్ల వీళ్ళు ప్రభుత్వం వారు ఆపరేటర్ల మీద ఒత్తిడి చేసి చేస్తుంటారు కదా. అందుకని జనం అంతా ఖచ్చితంగా మాకు సాక్షి టీవీ ఇవ్వాల్సిందే అని అడుగుతుంటే వాళ్ళకి తలబట్టుకుంటున్నారంటే ఏం చేయాలి? అటు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అరాచకమైనటువంటి ఒత్తిడి ప్రజలు అడుగుతున్నది. అందుకని డిష్ టీవీల వైపు జనం వెళ్తున్నారని మాకు సమాచారం వస్తూ ఉంది. అంతా స్టాటస్కి అయ్యి ఎయిర్టెల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అందువల్ల కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి తలగకుండా సాక్షి టీవీ కేబుల్ టీవీలో కూడా ప్రసారం చేస్తే మంచిది. లేదంటే గట్టిగా అడగండి ప్రేక్షకులంతా కూడా. లేని పక్షంలో శుభ్రంగా మనకు అవకాశం ఉంది. యూట్యూబ్లో చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా వాడుకుంటే బాగుంటుందని స్కై టీవీని కూడా వాడుకోవచ్చు. రైట్. ఇక విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకం కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన్ను గెలిపించుకోవడం మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, జగన్, ఓవైసీ, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. దీంతో ఎంతవరకు ఏపిస్తారు? ఆయన గొప్పవాడే సుదర్శన్ రెడ్డి గారు. ఆయన అంటే అందరి గౌరవమే, మర్యాదస్తుడు, హానెస్ట్ పర్సన్గా పేరొందిన సుదర్శన్ రెడ్డి గారిని అపోజిషన్ క్యాండిడేట్గా పెట్టడం దాన్ని ఎవరు కాదని అనట్లేదు. కానీ దీని మీద విజయబాబు గారు మీరేమంటారు? ఎట్లా స్పందిస్తారు? వాస్తవానికి సుదర్శన్ రెడ్డి గారు ఆయన జస్టిస్గా కానీ ఆయన ప్రొఫైల్ కానీ డెఫినెట్గా దానికి ఆ పదవికి అర్హులే. అయితే రాజకీయాల్లో కేవలం అర్హత అనేటువంటిది ప్రాతిపదిక కాదు. ఆ ఈక్వేషన్స్ అనేవి కూడా చాలా డైనమిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డైనమిక్స్ ప్రాతిపదికగా చూసుకున్నట్లయితే తెలుగువాడు కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఏకం కావాలనే నినాదం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకవైపు ఏమో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు అసలు తెలుగు రాష్ట్రాల గురించి రాహుల్ గాంధీ ఆయన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక జాతీయ నాయకుడిగా ఓటు చోరీ జరిగిందని చెప్పని మాట్లాడుతూ, మరి ఓటు చోరీ జరిగింది ముందుగా ప్రధానమైనటువంటి రాష్ట్రం ఏది అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒరిస్సా. ఎక్కడా కూడా ఈ రెండు రాష్ట్రాల గురించి ఆయన ప్రస్తావన తీసుకురాల. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ నాయకులుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఒక స్టాలిన్ ఇంకా ఇటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడలేదంటే అందులో కొంత ఔచిత్యం ఉంటుంది. కానీ జాతీయ నాయకుడిగా ఈ జాతిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా, ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీకి నాయకుడిగా ఆయన ఆ దేశంలో ఒక అంతర్భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఓట్ చోరీ జరిగితే ఆ ఓట్ చోరీ గురించి అక్కడ ప్రస్తావన అనేటువంటిదే లేదు. ఇది చాలా విచిత్రం. వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అది వేరే సంగతి. కానీ ఓటు వేసినటువంటి వాళ్ళ ఓటు చోరీకి గురైనటువంటి ఆంధ్రులు వాళ్ళేం తప్పు చేశారండి? వాళ్ళ ప్రస్తావన అసలు ఎందుకు లేదు? సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా ఉన్నాయి. అక్కడ తెలుగువాడు అనేటువంటి ప్రస్తావన కాదు. ఆయన ఒక రాష్ట్రానికి కాదు, ఆయన ఈ దేశానికి ఉపరాష్ట్రపతి పదవిగా అవకాశం వస్తే రాష్ట్రపతిగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సీటుకు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎస్, యాక్చువల్గా ఈక్వేషన్స్ ప్రకారంగా ఈ రోజున దేశంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ చేస్తున్నటువంటి వ్యవహారాలకి వాటన్నిటికీ కూడా విపక్షాలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో కూడా వైసీపీ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం అని చెప్పని తీవ్రంగా ప్రయత్నాలు చేసినటువంటి పార్టీ బీజేపీనా? ఎస్, బీజేపీ ఈ రోజున అధికార కూటమిలో ఒక పార్టీ. కానీ ఇక్కడ గమనించాల్సింది సాక్షాత్తు ఈ దేశ ప్రధాని బీజేపీ అధినాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా పర్యటనకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించలేదనేటువంటిది ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరచాలి, వ్యక్తిత్వాన్ని హననం చేయాలి, ఆ మనిషిని ఛిద్రం చేయాలి, ఆ పార్టీని గుణపాలతో సహా కోల్చేయాలనేటువంటి లక్ష్యంతో సాక్షాత్తు
తెలంగాణ నాయకురాల్ని నేనని చెప్పుకున్నటువంటి ఆయన సోదరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఎవరు? వ్యక్తిగత దూషణలకి, తర్వాత ఎన్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని చేసేటువంటి అన్ని రకాలుగా కూడా ఆయన దానికి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, పనిచేస్తోంది ఈ రోజుకి కూడా. సో ఒకవైపు ఇంత దారుణంగా తన పట్ల వ్యవహరిస్తున్నటువంటి పార్టీకి మానవ మాత్రుడు, ఒక నాయకుడు కాదు, ఆయన కూడా హీఈస్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. సో హౌ కెన్ హీ సపోర్ట్? అట్లా కాదు కదా, ఇప్పుడు రాజకీయాల్లో కాదు అట్లా, అంతేకాదండి, రాజకీయాల్లో స్ట్రాటజీ అనేది ఉంటుంది. చంద్రబాబు గారు అర్థంగా స్ట్రాటజీస్ మీద ఆధారపడే కదా. ఓసారి బీజేపీని తిట్టాడు, దేశ ప్రధాన్నే దూషించారు, తర్వాత మళ్ళీ ఆయనతో కలవగలిగారు. మరి అవన్నీ కరెక్ట్ అయితే ఇది ఈ జగన్ గారు వారి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్ట్రాటజీగానే వెళ్ళాలనేది నేను కూడా అనుకుంటున్నాను. ఏం డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు కానీ, బట్ డెసిషన్ ఈజ్ అదేనండి, నేను అది కన్క్లూడ్ చేస్తున్నా. డెసిషన్ ఈజ్ అప్ టు ద పార్టీ అండ్ హిజ్ లీడర్. బట్ ఇక్కడ ఈక్వేషన్స్ అనేది చూసుకుంటున్నప్పుడు బీజేపీ కంటే కూడా ఆ బీజేపీ ఎజెండాని భుజానికి ఎత్తుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలా కాదన్నది ఇక్కడ పాయింట్ అని నేను చెప్తున్నాను. తర్వాత మీరు అన్నట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, అవసరాలను బట్టి అవకాశాలను బట్టి మారుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఈక్వేషన్స్ చూసినప్పుడు ఇప్పుడు కాదుగా నేను మొన్న ఒక కామెంట్ చెప్పాను, రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూడా కుమ్మక్కైనట్లే కదా మీరు చెప్పిన విషయాల ఆధారంగా చూస్తే, ఇంక్లూడింగ్ మాణిక్యం ఠాకూర్ అండి. మాణిక్యం ఠాకూర్ 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించాలి వాళ్ళు అధికారంలోకి రావాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాకులు చాకులు పేలు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. మరి అదేంటి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఏంటనేది అర్థం కాదు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ. అంతే, రైట్. ఇక మరో అంశంలోకి వెళ్తాం. నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. తీవ్ర నేరారోపణలతో అరెస్టు అయితే ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణలకు గురైనప్పుడు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించాయి. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్య. మంత్రిగా కూడా మీకు అనుభవం ఉంది కదా అప్పలరాజు గారు, ఈ కొత్త బిల్లు మంచిదా ప్రమాదకరమైందా మీరేమంటారు? నా దృష్టిలో అయితే మీరు వెనక్కి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని లొంగ తీసుకోవటానికి లేదా వాళ్ళ నుంచి వాళ్ళకు కావలసినటువంటి సపోర్ట్ని తీసుకోవటానికి ఇది ఒక రకమైనటువంటి ఆయుధంగా వాడుకునేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి బిల్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ పార్లమెంట్లోకి వచ్చి ఆమోదం పొందితే ప్రజాస్వామ్యానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు అని నేనైతే భావిస్తా ఉన్నాను. నేను ఏముందండి, 30 రోజులు జైల్లో ఉంటే పదవి పోయినట్లే అంటే ఈ పార్టిసిపెంట్ గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చో లేదో మీకు మొన్న జైల్లో పెట్టారు. మీకు జైల్లో పెట్టడానికి వాట్ ఈస్ ద పాయింట్ అండి? నాకు అర్థం కాదు. నవ్వినందుకు జైల్లో పెట్టారు. సో సింపుల్, మీకున్నటువంటి అనుభవాన్ని లేదా లీగల్ టీమ్ ఎఫెక్టివ్ గా పోరాటం చేసి బెయిల్ తీసుకొని వచ్చారు. ఇన్ కేస్ చిన్న సోషల్ మీడియా కేసులకి కాదు మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే అప్పుడు నాకున్న సమాచారం అనండి, చాలా అనేక చోట్ల 58 చోట్ల కంప్లైంట్ చేయటం, మంత్రులు కూడా కంప్లైంట్ చేయటం, అట్లాగే దాన్ని ఒక 7-8 చోట్ల రికార్డ్ చేయటం. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని తిప్పారు కదా, 4 రోజుల పైన జైల్లోనే ఉంచి తిప్పారు. అది మరి ఇప్పుడు అదే మన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మీ జిల్లాలో కూడా జరిగింది కదా, వాళ్ళు ఆడవాళ్ళ మీద ఎంత అరాచకంగా ఉన్నా కూడా కేసు లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు శ్రీకాంత్ అన్న అతని బెయిల్ వ్యవహారం మీద ఏదో పొరపాటు జరిగిందట్లుగా మంత్రి గారు లేకపోతే ఇంకోళ్ళు ప్రభుత్వ వాళ్ళు చెబుతున్నారు తప్ప, మరి అదే ఇతరుల మీద అయితే కేసులు వస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే సింపుల్ రీజన్కి మీరు చాలా కరెక్ట్గా ఆప్ట్గా చెప్పారని నాకు అనిపించింది. ఇప్పుడు అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి, మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి, రాష్ట్రాలను నడుపుతున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి అనేక అంశాల మీద
ఎలిగేషన్స్ చేయటం అన్నటువంటిది చాలా ఈజీ. ఎలిగేషన్స్ చేయటం అన్నటువంటిది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఆరోపణలు చేయటం అన్నటువంటిది చాలా ఈజీ. ఈనాడులో రాసిన హెడ్డింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. తీవ్రమైన నేరారోపణ ఉంటే చాలు, నేరాలు రుజువైతే చాలు అని అనడంలా, నేర ఆరోపణ ఉంటే చాలు ఆటోమేటిక్ గా పదవి పోయే విధంగా చట్టం తీసుకొస్తున్నాం అన్నటువంటిది. ఇది అరెస్ట్ అయితే నేరారోపణతో అరెస్ట్ అయితే నేరారోపణతో అరెస్ట్ అయితే అంతే కదా. ఆరోపణలు చేయటం చాలా ఈజీ, అరెస్ట్ చేయటం చాలా ఈజీ. అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఒక నెల రోజులు పైబడి ఉంచడం అన్నటువంటిది అంతకంటే ఈజీ పని. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళకి అంతకంటే ఈజీ పని ఇంకొకటి లేదనేది మనం ఈ ఇటీవల కాలంలో అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అప్పుడు అరెస్ట్ చేశారు కదా, కేజ్రీవాల్ గారిని, అట్లా మంత్రులను అరెస్ట్ చేశారు. ఏంటంటే అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి నన్ను అడిగితే నేనైతే భావిస్తా ఉన్నాను. దిస్ కైండ్ ఆఫ్ బిల్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ది డెమోక్రసీ. రైట్. విజయబాబు గారు మీరేమంటారు, ఒక లాయర్గా కూడా ఉన్నారు కదా? ఎస్ అండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్తుంది ఏంటంటే, అది కూడా అనర్హత దరఖాస్తు 8 సెక్షన్ 8 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారంగా ఒక వ్యక్తి క్రిమినల్ కేసులో 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే అతను శిక్ష పూర్తయ్యే నాటికి 6 సంవత్సరాల వరకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ఉంటాడు. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా తెస్తున్నటువంటి చట్టాన్ని బట్టి 28 రోజులు జైలు శిక్ష పడితే లేకపోతే ఆరోపణలు ఇవన్నీ కూడా చట్టం ముందు సాధ్యం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఇందులో చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది కేవలం ఈనాడు పేపరో ఏదో వీళ్ళని ఎవరిని భయపెట్టాలనుకున్నారో లేకపోతే వాళ్ళ ఆనందమో ఏంటో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ అయితే వాళ్ళు చేసినటువంటి ముసాయిదా అది కాదు. భారత ఎన్నికల చట్ట ప్రకారంగా 28 రోజులు జైలుకి వెళ్తే వాళ్ళ అనర్హులు అనేటువంటిది అది సాధ్యపడే విషయం కాదు. ఒకవేళ వీళ్ళు అనర్హులని కాదు, అక్కడ పదవి నుంచి తీసేస్తారని తప్ప అనర్హులు అన్న పదం వాడినట్లేదు. ఏదైనా కూడా అది ఇప్పుడు ప్రధాని పదవి, ముఖ్యమంత్రి పదవి అంటే ఫస్ట్ ఇవాళ భారతదేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరంటే నన్ అదర్ దాన్ బీజేపీ అండి. బీజేపీ వారే. తర్వాత భారతదేశంలో రాష్ట్రాల వారీగా కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నట్టయితే తెలుగుదేశం పార్టీ కూడా చాలా హై ర్యాంకులోనే ఉంది అనేది ఇక్కడ గమనార్హం. కాబట్టి ఇవాళ అసలు క్రిమినల్సే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రొఫెషనల్స్ సీదిరి అప్పలరాజు లాంటి వీళ్ళందరినీ వెనక్కి తోసేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం అసలు ఇవాళ ఒక పరిపాలన కూడా క్రిమినల్ మైండ్తోనే పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో క్రిమినల్స్ని ఏరివేయాలి అనుకున్నట్లయితే అది బియ్యంలో పాతకాలంలో అమ్మలు బియ్యంలో రాళ్ళు ఏరేవాళ్ళు, కానీ రాళ్లలో బియ్యం ఏరేటువంటి పరిస్థితి కింద వస్తుంది. అది సాధ్యపడేటువంటి అంశం కాదండి. ఒకవేళ వీళ్ళు అలాంటి చట్టం తెచ్చినా కూడా ఇది కోర్టు ముందు అయితే డెఫినెట్ గా కోర్టు కొట్టేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ అన్డెమోక్రటిక్. నేరం రుజువు దీనివల్ల కోర్టులకి పోలీస్ శాఖకి పవర్స్ పెరుగుతాయి. జనం వాళ్ళు రాజకీయంగా ఎట్లా ఉన్నప్పుడు సాధ్యం కాదండి. ఇప్పుడు ఎన్ని క్లౌడ్స్ అండి, పాసింగ్ క్లౌడ్స్. తాత్కాలికంగా ఈ రోజు మనం చూసాం, 1 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎంత వేధింపులు సాధింపులు యథేచ్ఛగా ఇదే మనకు 5 ఏళ్ళు సాగుతుంది, చెలరేగిపోవచ్చు అని చెప్పని అనుకున్నారు. కానీ ఏమైంది, కోర్టులు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించి ఒక్కొక్కటిగా బిగించుకుంటూ ఇవాళ వార్నింగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇలాంటి చట్టం అనేది తెస్తే ఖచ్చితంగా లార్జర్ బెంచ్ లేకపోతే ఒక డివిజన్ బెంచ్ కానీ డెఫినెట్గా ఇది కొట్టేస్తుంది. ఎందుకంటే ఈ భారతీయ చట్టాలని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఇలాంటి నిరంకుశ నాయకులు ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళ కోరల నుంచి కాపాడుతున్నాయి న్యాయస్థానాలే. కాబట్టి న్యాయస్థానాలు డెఫినెట్గా కెపాసిటీ ఉన్నాయి. అందుకని ఈ అంటే ఓవరాల్ గా చూస్తే మీరు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లే. డెఫినెట్ గా ఆబ్వియస్లీ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ డెమోక్రటిక్ విల్ డెఫినెట్లీ అపోజ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఏంటంటే ప్రతిపక్ష ప్రభుత్వాలని అస్థిరపరచడానికి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టించి సిబిఐ ఈడీ ఇవన్నీ ఉంటాయి కదా. కాదండి, ఒకటి అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు కానీ ఇటీవల కాలంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలతో పోల్చుకుంటే నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు, కానీ గడ్డి కుంభకోణంలో
ఆయన తిన్నాడని చెప్పింది ఎంత, ఆ అమౌంట్ ఎంత? మన ఎమ్మెల్యేలు తినేస్తున్నారు ఇవాళ ఇసుక దోపిడీల్లోనూ మైనింగ్ దోపిడీల్లో. సాక్షాత్తు లాలూ ప్రసాద్ యాదవ్ తిన్నాడని చెప్పేటువంటి అమౌంట్ ఒక నెల రోజుల్లో కొట్టేస్తున్నారు వీళ్ళు. అంత 80 వేరియేషన్ కోట్లు వచ్చేసి ఆ రోజుల్లో 80 కోట్లు ఎంతో వచ్చినట్టు గుర్తు. అంతా కానీ గడ్డి మరి ఇక్కడ వీళ్ళు సంపాదిస్తుంది ఎంత అండి? రైట్. ఓకే. సచివాలయ శాఖను రద్దు చేయండి. సచివాలయ ఉద్యోగులు వాళ్ళ మాతృశాఖల్లో విలీనం చేయాలి. ఉద్యోగుల సప్లై కంపెనీగా మారింది. నిజంగానే జగన్ గారు తీసుకొచ్చిన సచివాలయ ఉద్యోగ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నీరు గారుస్తున్నారా అప్పలరాజు గారు? మీరేమంటారు? వాళ్ళ డిమాండ్ అది మీరు చూసుంటారు కదా, మీకు స్థానికంగా కూడా చాలా అనుభవం కదా. చూస్తానండి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప దూరదృష్టితో, ఒక గొప్ప ఆలోచనతో తీసుకొచ్చినటువంటి విధానం గ్రామ అండ్ వార్డ్ సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఎఫెక్టివ్గా సర్వీసెస్ డెలివరీ చేశాయండి. అంటే ఇక్కడ రెండు విషయాలు అండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుంటుందో లేదో తెలియడం లేదు, కానీ ప్రభుత్వ పరిపాలన వేరు, ప్రభుత్వ సర్వీసులు వేరు, రెండు వేరు. పరిపాలన అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ సర్వీసులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ సర్వీసులు అన్నటువంటివి ప్రజలకి ప్రాపర్గా అందక, ప్రజలకి ప్రభుత్వ సర్వీసులు అనేటటువంటి అందే క్రమంలో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి అన్నటువంటి దృష్టితో, మరి అలానే ప్రజలకు వెచ్చించాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా నేరుగా ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. అది చాలా నీట్గా ఒక 2000 పాపులేషన్ అని చెప్పి గ్రామాల్లోనూ, 3000 పాపులేషన్ చెప్పి వార్డుల్లోనూ పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఇన్ కేస్ దాన్ని ఏదన్నా ఇంప్రూవ్ అయి చేయాలా, 2000 పాపులేషన్ తీసుకొచ్చారు, లేకపోతే ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం చేద్దాం, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కొన్ని రీఅప్రోప్రియేట్ చేసి ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం తీసుకొని రావటం, ఇంకోలాగా ఇంప్రూవ్ చేయాలి తప్ప అసలు ఈరోజు సచివాలయం అన్నటువంటి ప్రస్తావన గ్రామ స్థాయిలో ఎక్కడైనా వినిపిస్తుందా? కొన్ని వార్డు స్థాయిలో ఎక్కడైనా వినిపిస్తుందా? ఇష్టానుసారం రేషనలైజేషన్ చేసి ఎవడు ఎక్కడ పని చేస్తున్నాడో తెలియదు, ఎంతమంది ఉద్యోగులు ఉంటారో తెలియదు, వాళ్ళ జాబ్ చార్ట్ను కూడా ఇష్టానుసారం మార్చేసి అసలు అస్తవ్యస్తంగా తయారు చేశారంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ లో ఉండకూడదు అన్నటువంటి ఒక లక్ష్యం అందులో కనిపిస్తుంది తప్ప మరొకటి కాదని నేనైతే భావిస్తా ఉన్నాను. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ లో కనిపించకూడదు అన్నటువంటి తాపత్రయం తప్ప ఇంకోటి కనిపించడం లేదు. ఇది ఈ రోజు ఏ స్థితికి సచివాలయ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారంటే, మాకు సచివాలయ ఉద్యోగులు అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు, ఈ డిపార్ట్మెంట్ తీసేసి ఆయా కన్సర్న్డ్ హోమ్ డిపార్ట్మెంట్స్ లో మెర్జ్ చేసేయండి అన్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద సచివాలయ ఉద్యోగుల యొక్క ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితమైనటువంటి మార్పుకు శ్రీకారం చుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, ఇదే వ్యవస్థ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడుతుందని నేనైతే చాలా బలంగా నమ్ముతాను. రైట్. విజయబాబు గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి, వ్యవస్థల్ని ఈ రకంగా నీరు గార్చడం. ఇందాక బైరెడ్డి సిద్ధారెడ్డి గారు చెప్పారు, ఏది ఎరువుల కొరతకు సంబంధించి కానీ, కోర్స్ తెలంగాణలో కూడా కొరత ఉంది, కానీ ఏపీలోకి సైతం కొరత ఉంది. ఇతర రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటి ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు నాయకులకి వెళ్తున్నాయని చెప్పారు. ఇప్పుడు అప్పలరాజు గారు చాలా క్లారిటీగా చెప్పారు సచివాలయ వ్యవస్థను ఏ రకంగా నీరు గారుస్తున్నారని. సో ఈ రకంగా వ్యవస్థలను నీరు గార్చడం ఏ ప్రభుత్వానికైనా మంచిదంటారా? ఒకవైపు ఏమో వ్యవస్థలను నీరు గారుస్తూ, ఇంకొక వైపు వెంజెన్స్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రజలు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి పరిపాలించడం బాబు అని అంటే ఎంతసేపు ఏంటంటే పగ, ప్రతీకారం వీటితోనే పరిపాలన చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇందాక మీరు చెప్పారు ఏది ఆయన ఏదో మానవీయ కోణంలో మాట్లాడాడని, ఆ వీడియో చూశాను నేను. కానీ ఈనాడులో ఏంటంటే చాలా అసలు ఈయనేదో ఫిలసాఫికల్ థాట్లో ఆ P4కి సంబంధించి చాలా జీవితకాలం చాలా స్వల్పమైనటువంటిది, అలాంటిది మనం అందరికీ సహాయం చేయాలని ఒక వేదాంత ధోరణిలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు వేశారు. కానీ మనసా వాచా కర్మణ ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, పాలిస్తున్నటువంటి తీరు చూస్తే ఎక్కడ మానవీయ కోణం అనేది ఆ హృదయంలో అసలు కనీసం జాలి, కరుణ, దయ అనేటువంటిది ఎక్కడైనా ఉన్నట్టు ఎవరైనా గుర్తిస్తారంటే కనిపిస్తుందా మనకి?
పైగా 120 ఏళ్ళు అని చెప్పని బతకాలని చెప్పి అంటాడు. 120 ఏళ్ళు అంటే విపరీతమైనటువంటి విశేషమైనటువంటి సంపద అనేది అంతకంతకి పెరిగిపోతూ ఉంటే మనిషి యొక్క ఆలోచనలో ఆశ ఎలా ఉంటుందంటే 120 ఏళ్ళు ఏంటి 1000 ఏళ్ళు కూడా బతకాలని ఆశ ఉంటుంది. దాని గురించే జగద్గురు ఆదిశంకరాచార్య నిర్వాణ షట్కంలో చెప్తారు. అంగం గలితం ఫలితం మొండం దశన విహీనం జాతం తొండం వృద్ధోయాతి గృహీత్వాదండం తదపిన ముంచత్ ఆశాపిండం అని చెప్పని అంటాడు. అంటే ఒకవైపు శరీరం అంతా కూడా అంగం గలితం చిక్కి శల్యం అయిపోతా ఉంది. ఫలితం మొండం, ఫలితం అంటే కేశాలు, హెయిర్ తెల్లబడిపోతుంది, పళ్ళు కదిలిపోతా ఉన్నాయి, రేపో ఎల్లుండో కర్ర ఉంటే గానీ నడవలేని స్థితి. ఈ స్థితిలో కూడా నీకు ఇంకా ఆశ ఎందుకు సాగుదరా? పిండం అంటే తెలుగులో పదం మీకు తెలుసు కదా. ఆ ఆశ ఎందుకురా బాబు, హాయిగా దేవుణ్ణి పూజించుకో, ఫిలాసఫీ ఆఫ్ ద లైఫ్ అనేది గ్రహించు అనేది చెప్తాడు ఆయన. కానీ ఇక్కడ ఈయనకి వచ్చింది ఏంటంటే 120 ఏళ్ళు బతకాలనేటువంటి ఆశ. ఎంత చూడండి ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్కిను ఆశకి ఎంత తేడా ఉందో చూడండి. మీకు వేదాంతం శ్లోకాలు తెలియటం పెద్ద సమస్య అండి ఇప్పుడు. 120 ఏళ్ళు అండి, 120 ఏళ్ళు బతకడం అంటే అసలు అంటే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు, ఇంకొకళ్ళు ఇది ఇవ్వడానికి వీల్లేదు, ఇంకొకళ్ళు పైకి రావడానికి వీల్లేదు. ఎంతకాలం ఒక ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అండి చరిత్రలో. కాదు అది సాధ్యమా కాదా అని పక్కన పెడితే అట్లెందుకు అనుకోవాలి? జీవన ప్రమాణాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాను సంజీవని ద్వారా నేను అంటున్నారేమో. అసలు ఆయన ఎంత ఇల్యూషన్స్ లో ఉన్నారంటే, చరిత్రలో మనం చదువుకుంది కేవలం ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడు మాత్రమే ఆ సంజీవని. అంటే ఆ రోజున రాముడికి కూడా సాధ్యం కాలేదని చెప్తాయండి రామాయణంలో. కేవలం దానికి సాధ్యమైంది ఎవరికంటే ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రమే. కాబట్టి ఆయనే సంజీవని తీసుకురావడానికి అర్హుడు అన్నప్పుడు ఆయన సంజీవని తేయడానికి వెళ్తాడు. ఈయనేమో బిల్గేట్స్ ని తెచ్చానని చెప్పేటువంటి వ్యక్తి చివరికి ఎక్కడ దాకంటే సంజీవన్ని కూడా తీసుకొస్తాననే దాకా వెళ్ళారంటే ఒక హెలూసినేషన్స్ లో, ఒక ఇల్యూషన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. ఆ హెలూసినేషన్స్ ఇల్యూషన్స్ ని బట్టి ఆయన పాలన చేస్తున్నాడు. కాబట్టి ఒక నీట మునిగిన ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి ప్రపంచ రాజధానిని కూడా తెస్తానని చెప్తున్నాడు. అదేమంటే నారాయణ గారేమో జైల్లో పెట్టిస్తాం మాట్లాడితేనే బెదిరిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక కాంట్రాస్ట్ చెప్తానండి మీకు. నిన్న జరిగిన ఆసక్తికరమైనటువంటి ఇదేంటంటే, నిన్న కోర్టులో ఒక కేసుకు సంబంధించి వాదనలు జరిగితే వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళ న్యాయవాది ఏం చెప్పాడంటే, ఇది లీకులు వెంకటేశ్వర నాయుడు యొక్క ఫోటోలు రైట్ టు ప్రైవసీ కదా, ఏ విధంగా మీరు లీక్ చేస్తారు అని అంటే, అక్కడ వాళ్ళు వాదించింది ఏంటంటే మీడియాకి అవి ప్రచురించేటువంటి హక్కు ఉంటుంది, సిట్ లీక్ చేసిందని చెప్పని కోర్టు వారు అడిగితే మీడియాకు ఆ రైట్ ఉంటుందంట. అక్కడ మాత్రం మీడియాకి రైట్ ఉంటుంది. మునిగిపోయిన అంబటి మీద వాళ్ళందరి మీద కేసులు పెడతానన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి వాళ్ళు సాక్షాత్ సజీవ చిత్రాలని, సజీవ వీడియోల్ని వాళ్ళు డిస్ప్లే చేస్తేనేమో వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఈ సిట్ కి సంబంధించిన రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసిన దాని కింద ఇస్తేనేమో ఇక్కడ మాత్రం మీడియాకి హక్కు ఉంటుందంట. ఎంత ద్వంద్వ ప్రమాణాలండి, ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు. కరెక్ట్. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు విజయబాబు గారు, శ్లోకార్థంతో సహా చెప్పి. రైట్. ఇక పింఛన్లు కకావికలం, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి ఏరివేత, ఏడాదిలో 4.5 లక్షల పింఛన్లు కట్. నిజమేనా ఇది అప్పలరాజు గారు ఈ పరిస్థితి? అది వాస్తవం అండి. అది ఈరోజు నిజంగా గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 15 months అవుతుంది. ఈ 1 yearలో 4 lakhs పెన్షన్స్ కట్ అయ్యానటువంటిది వాస్తవమే. బట్ ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి ప్రతి పంచాయతీలో కూడా మినిమం 15 నుంచి 20 పెన్షన్లు, మెజారిటీ ఆఫ్ ది పెన్షన్స్ అన్ని కూడా ఏంటంటే ఈ 6,000 ఇచ్చేటటువంటి కేటగిరీ ఫిజికల్లీ డిజేబుల్డ్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద గవర్నమెంట్ టార్గెట్ చేసింది. చాలా సర్కాస్టిక్ గా కట్ చేసి పడేస్తున్నారు. సర్కాస్టిక్ గా, ఐ యూజ్ ద వర్డ్ సర్కాస్టిక్ అంటే శాడిజం అంటారు కదా, ఆ టైప్లో అనమాట కట్ చేసి పడేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది పబ్లిక్ లో చాలా అన్రెస్ట్ వచ్చింది, చాలా అవుట్ బస్ట్ వచ్చింది దాని మీద. ఇమీడియట్లీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మళ్ళీ వీటిని ఒకసారి రీవెరిఫై చేస్తాం, మీరు ఎంపీడీఓకి అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ఒక చిన్న నోట్ రిలీజ్ చేసింది. బట్ ఏదైనా అంటే గవర్నమెంట్ టార్గెట్ దివ్యాంగులు చాలా మంది అనేక చోట్ల ధర్నాలు చేయడం, రోడ్డు మీదకి వచ్చినట్టుగా కూడా వీడియోలు చూడటం జరిగింది. మరి ఎస్ ఎగ్జాక్ట్లీ
ఇది నిజంగా చంద్రబాబు గారికి మానవత్వం అనేది ఉంటే ఈ ఈ సంజీవన్ కనిపెట్టడాలు, సంజీవన్ తేవడాలు 120 సంవత్సరాలు అన్నటువంటిది కాకుండా మళ్ళీ దివ్యాంగులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్ అని చెప్పి రంపాన్ని పెట్టేసి ఎక్కడో దూరాన ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్కి రమ్మని చెప్పి రోజంతా వెయిట్ చేయించి మళ్ళీ ఈ రోజు కాదు ఇంకో డేట్ ఇస్తాం మళ్ళీ రండి అని చెప్పి తిరిగి వెనక్కి పంపించి పెన్షన్ వస్తుందో రాదో, పెన్షన్ ఆగిపోతుందేమో అన్నటువంటి మనోబాధతో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే ఇంకొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళు వైసీపీలో తిరిగారు, వీళ్ళకి ఎలాగైనా పెన్షన్ కట్ చేసేయాల్సిందే అని చెప్పి ఒక 1 month ఆపేయటం, రాజకీయ కారణాలతో రాజకీయ కక్షలతో ఆపేయటం, 2వ మంత్ వచ్చేసరికి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉన్నాయి. నిజంగా పెన్షనర్స్తో, ఓల్డ్ ఏజ్ వాళ్ళతో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడుకోవడం అన్నటువంటిది మొట్టమొదటిసారి చూస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇందాక విజయబాబు గారు చెప్పారు కదా వెంజెన్స్ పాలిటిక్స్ అని. వెంజెన్స్ పాలిటిక్స్ అనేవి ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో చేసుకోవాలి తప్ప మరి పెన్షన్ మీద ఆధారపడేటటువంటి ముసలి వాళ్ళతోనూ దివ్యాంగులతోనూ అన్నటువంటిది నిజంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి అదొక నిదర్శనం. మేబీ 4.5 లక్షలు ఇప్పటి వరకు కట్ అయినాయి. ఈ 1 or 2 months తర్వాత చూస్తే ఇంకొక 4.5 లక్షలు యాడ్ అవుతాయండి. అంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది అది. ఆల్మోస్ట్ 7.5 లక్షలు ఎంతో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉంటే ఇంచుమించుగా 50% పెన్షన్స్ హ్యాండిక్యాప్డ్ నుంచి కట్ అయిపోవాలని చెప్పి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అన్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఆ లక్ష్యం దిశగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ అయితే ఇవ్వలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీకు అవన్నీ తెలుస్తాయి. సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి, నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి. నిన్న నేను రూయి హాస్పిటల్కి అడిగాను కుమ్మనేని గారు, తిరుపతి. మాక్సిమం ఉంటే ఒక 1000 మంది పైనే ఉంటారు కుమ్మనేని గారు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. 92-93% ఉన్న వాళ్ళని 51-52% కుదిచ్చేశారు. కారుల్లో, ఆటోల్లో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే మాకు రీవెరిఫికేషన్ అని చెప్పారు, దీంట్లో వచ్చి మీరు సర్టిఫికేట్ ఏదో అర్జీ ఇచ్చినారు, మాకంతా పెన్షన్ రద్దు చేశారు. 15,000 ఉండే వాళ్ళకి 6,000 చేశారు, 10,000 ఉండే వాళ్ళకి 4,000 చేశారు. కొంతమందికి పూర్తిగానే తొలగిచ్చేశారు. అంటే కాలు మోకాలు వరకు తీసేసినారు, ప్లాస్టిక్ కవర్ కట్టుకొని వచ్చారు. నేను ఆయన చూసి నేనే బాధపడ్డాను. ఆయన పెన్షన్ పూర్తిగా రద్దు చేశారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మాకేం తెలియలేదు, మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళి చెప్పుకోండి, మాకు ఏది పర్మిషన్ ఇక్కడ మాకేం చెప్పలేదు. ఏమంటే ఎవరికైనా ఫిజికల్ హ్యాండి కావాలంటే కుమ్మనేని గారు ఒక మాట చెప్తున్నారు, డాక్టర్లు 40% లోపలనే చూపించమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందండి. వాళ్ళలో వైకల్యం, అంగవైకల్యం 40% లోపు చూపించమంటున్నారా? 40% లోపల చూపిస్తే వాళ్ళకు పెన్షన్ ఎలిజిబిలిటీ రాదంట. రైట్. ఎన్నికల ప్రచారంలోనేమో మొత్తం అన్ని చేసేస్తామని చెబుతారు, ఎలక్షన్ అయిన తర్వాత ఏమో ఈ పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు నందిగామ నుంచి, నమస్కారం, మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి, అభ్యంతరకర వ్యాఖ్యలు ఏమి చేయొద్దు దయచేసి. సార్ విజయరాజు అండి, శ్రీకాంత్ విజయరాజు సార్. విజయబాబు గారితో విజయరాజు సార్, నా పేరు శ్రీకాంత్ గారు. సారీ, విజయరాజు గారా? ఓకే ఓకే, సారీ సారీ. ఓకే సార్, ఇప్పుడు ప్రతి వానికి 120 సంవత్సరాలు ఏజ్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు, సంతోషం. కానీ అదే ప్రకారంగా 120 సంవత్సరాలు బ్రతకాలంటే ముందు అంబులెన్స్ కరెక్ట్ గా ఉండాలి, గర్భిణీ స్త్రీలకి 108 కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఎలాంటి వాళ్ళు కూడా అంతకాలం బ్రతకాలంటే ముందు ఇది మెయిన్ గా ఇది ఉండాలి కదా సార్ అందరికి. సో ఆరోగ్యం బాగుండాలి, అందరి ఆరోగ్యం. అందుకే ఆయన సంజీవని అన్నారుగా. ఏం సంజీవిని తీసుకురావడానికైనా ముందు ఇక్కడ ఉండాల్సినటువంటి ఆరోగ్యశ్రీ బాగుంటే సంజీవిని వస్తాయి. ఇప్పుడు ఉండడానికే గతి లేదు కదా సార్. రెండోది, ఇద్దరికి జగన్ గారు ఇంటింటికి డాక్టర్ని పంపితే ఇప్పుడు అవన్నీ ఆపేశారా, ఉంచారా? లేదు సార్, ఎవరు ఇప్పుడు పనకమిచ్చే నాదులే లేదండి. సరే కానీ మరి ఆయన కోరిక. తర్వాత ఇంకొక విషయం సార్, పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎన్నెన్నో బస్సులు పెట్టి పోలవరం సుద్దురుగాని రండి, పోలవరం సుద్దురుగాని రండి అన్నారు. ఇప్పుడు కూడాను అమరావతి సుద్దురుగాని రండి అని ఇప్పుడు ఈ టైంలో బస్సులు పెట్టేసి జనాన్ని చూపించచ్చు కదా సార్ వీళ్ళు. వేరే చర్చలేదు, తర్వాత మాట్లాడదాం. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి, నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు గారు ఏది ముందు చూపు లేకుండా ఏది చేయరండి. దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన 2020 విజన్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అని చెప్పి తీసుకొచ్చారు ఆ టైంలో. అప్పట్లో ఆ 2020 ఆయన అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది. 2020 ఏంటంటే లోకేష్ గారు ఆ టైంకి
సీఎం అవుతారన్న ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చేస్తారు. అట్లా అది వేరు దానికి ఇప్పుడు 2047 డాక్యుమెంట్ కూడా ఏంటంటే దేవాంశ్ గారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కాదు మీరు మాట్లాడే తప్పు అది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని గారు అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా దాన్ని ఓన్ చేసుకుని మేము కూడా అట్లా చేస్తామని చెబుతున్నారు తప్పితే మీరు వ్యక్తిగత ద్వేషంతో మనం మాట్లాడకూడదు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పే మీరు చేసినట్టు నేను చేసినట్లు. దయచేసి అట్లాంటి ఆపాదించమాకండి. రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, శ్రీకాంత్ అతని యావజ్జీవ ఖైదీ పెరోల్ వ్యవహారం ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయి వీడియో కూడా విన్నాం. అది అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారట. ఏ కేసులో అరెస్ట్ చేసింది కూడా చెప్పకుండా తీసుకెళ్లారట. దీని వెనకాల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా మీరు చూసే ఉంటారు, ఈనాడు వాళ్ళు, అంతకుముందు ఆంధ్రజ్యోతి వాళ్ళు వైసీపీకి రుద్ది తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా చూస్తే టీడీపీ వాళ్ళు నిన్న గౌరవ హోంమంత్రి గారు కూడా అదేదో ఓవర్ లుక్ అన్నట్టుగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. సో మీ ఓవరాల్గా ఇట్లాంటి ఇష్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏదైనా చేస్తేనేమో అది ఓవర్ లుక్ అని చెప్పని దాన్ని సర్దుకుంటారండి. ఇదే సంఘటన కనుక ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే మామూలుగా కాదు, చెలరేగిపోయి రోజంతా చర్చలు పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఇలస్ట్రేషన్స్ డైలీ పేపర్లో కూడా మళ్ళీ ఆ ఫ్రంట్ పేజీలో న్యూస్ కాదు రాసేది, అది ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాగా ఒక గద్దల్ని, రాబందుల్ని, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, విష సర్పాలని, వీటన్నిటిని మీరు చూసా కదా ఈనాళ్ళు ఏ రకంగా చేశారు. అంత హంగామా హడావుడి చేసి ఉండేవాళ్ళు అక్కడ కనుక. ఎందుకంటే ఏదో ఒక హనీ ట్రాప్ లేదంటే ఒక మీడియా అని చెప్తారు, ఒక మీడియా ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ ప్రతినిధుల మీద హనీ ట్రాప్ చేసి దాన్ని, అది కూడా ఆడియో కాల్ ద్వారా వాళ్ళని అల్లరిపాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాన్ని ఫోకస్ చేసి పెద్ద ఎత్తున హడావుడి హంగామా చేశారు. కానీ ఈ రోజున సాక్షాత్తు ఒక ప్రిన్సిపాల్ ఆవిడ ఇప్పుడు నిన్న దాని మీద డిబేట్ చేస్తానంటే నాకు అయితే ఎంత జుగుప్సాకరం అనిపించిందంటే, అందులో పార్టిసిపెంట్స్ని కూడా చీచి ఇలాంటి అంశాల ఒక సంస్కారయుతంగా మాట్లాడుకోవాల్సిందని నిన్న డిబేట్. ఇప్పుడు మనం మీ సాక్షి మీడియాగా నేను మన వీక్షకులకు ఒక చిన్న సబ్మిషన్ అండి. ఒక భర్తని కోల్పోయినటువంటి మహిళ, దట్టు ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపాల్ అంటే ఒక గురువు, ఆవిడ ఒక బలమైనటువంటి, ఇవాళ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి శక్తిమంతుడే పోరాటం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద, దాష్టీకాల మీద, అలాంటిది ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద, దట్టు ఆయన వ్యవహారం ఏంటంటే చాలా మందికి తెలిసిందే, అటువంటి వ్యక్తి మీద ఆవిడ పోరాటం చేసే శక్తిమంతురాలను మనం అనుకోగలమండి? పోనీ ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఆ వెనక ఏ వైసీపీ శక్తులు మాత్రం ఉంటే మాత్రం ఆవిడ ఫ్రంటల్లో నిలబడి ఆవిడ పోరాటం చేసేంత కెపాసిటీ ఉంటుందంటే, తర్వాత దాంట్లో వాళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆవిడ నిద్ర మాత్రలు మింగలేదంట. ఇప్పుడు వేరే టీవీల్లో వాళ్ళు ఏదో చెత్త మాట్లాడారనో లేకపోతే వాళ్ళు, నాకైతే ఇష్టం లేదు వాళ్ళ గొడవ, వదిలేసేయండి. కాదండి, ఇది అంటే ఎంత మెలడీ, నాన్ సెన్స్ అది. కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు, జనం మెలడీ ఎంత చెత్త ఎత్తిపోస్తున్నారని చెప్పడం కోసం చేస్తున్నా ఇలాంటి సంఘటనలు. మరి వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే ఎంత తూర్పారు బట్టి ఎంత హంగామా చేసేవాళ్ళు. అలాంటిది ఇక్కడ ఒక క్రిమినల్ కి మీరు దగ్గరుండి చేశారంటే, అంటే నేను హనీ ట్రాప్ అనే పాయింట్ చెప్తున్నా కాబట్టి మీరు మిగతా విషయాలు అర్థం చేసుకోండి. ఏంటి వీళ్ళ అత్యుత్సాహం ఏంటి, ఎందుకు అంత సానుభూతి? ఈ రోజు మనం ఒక్కసారి గనక నేను చెప్తా, మొన్న రీసెంట్ గా మీరు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఆ సందర్భంలో ఒక కేసుకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి కూడా అకారణంగా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, అతను బయటకు వచ్చి, అంటే హ్యూమనిస్టులు ఎలా ఫీల్ అవుతారని చెప్తున్నా, అనేక మందికి బెయిలు కనీసం ₹1000 కూడా లేక బెయిల్ పెట్టుకునే పరిస్థితి లేక మగ్గిపోతున్నారు. నేను ఈ వ్యవహారాలని, నా మీద పెట్టిన అక్రమ కేసులను క్లియర్ అయ్యాక వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పని అతను నాతో చెప్పాడండి స్వయంగా. అంటే బెయిల్ పెట్టుకో అక్రమ కేసుల్లో అకారణంగానో లేకపోతే తాత్కాలిక ఆవేశంలో తొందరపడి ఇంటి పక్కనో, భార్యనో, తమ్ముడినో ఎవరినో కొట్టి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ఉద్రేకంలో. కానీ ఇది వాళ్ళకి బెయిల్ పెట్టే పరిస్థితి కూడా లేక యావత్ భారతదేశంలో కోర్టులు ఎన్నోసార్లు వ్యాఖ్యానించాయండి, అన్యాయంగా వాళ్ళు ఉండవలసిన కాలం కంటే కూడా ఎక్కువ కాలం వాళ్ళు జైళ్లలో ఉంటారు ట్రయల్ కేసుల్లో అని చెప్పని. అలాంటి వాళ్ళకైతే మాత్రం అక్కడ బెయిల్ ఉండదు. కానీ వీళ్ళకి అత్యుత్సాహంతో హుటాహుటిన పాపం ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు,
పోటీ పడి మరి రికమెండ్ చేయడం, దాన్ని ఏమో కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి అదేదో చిన్న అల్పమైన విషయం లాగా మీరు ఇవాళ ఈనాడులో ఆ వార్త ఎట్లా రాశారంటే అంతా వైసీపీ గతంలో ఏదో జరిగినాయి అంటూ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేల ప్రస్తావన కానీ ఎక్కడే లేదు. పైగా ఆ అమ్మాయి నన్ను నోరు విప్పమంటారా అని అరుణ బెదిరింపులంట. ఎంత దుర్మార్గంగా పత్రిక మారిపోయిందండి, ఆశ్చర్యం వేస్తుంది. రైట్, ఓకే. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. టు ఎవ్రీ వన్ ఆఫ్ ది గెస్ట్. ఇప్పుడు ఎంతకాలం ఈ ఫేక్ సూపర్ సిక్స్లు, సంజీవినిలు ఎంతకాలం వినాలి మనము ప్రజలు? అట్లట్లా వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళు అలావుద్దీన్ అద్భుత దీపం అన్నారు, వండర్ ల్యాంప్ అన్నారు, అరచేతిలో వైకుంఠం అన్నారు. మనకు సామెతలు చాలా ఉన్నాయి కదా. ఓకే, మీరు జనరలైజ్ చేసి మాట్లాడటం కాదు, మనం ఏం చర్చిస్తున్నామో దానికి సంబంధించి మాట్లాడగలిగితే బాగుంటుంది. రైట్. ఇక అప్పలరాజు గారు, ఈ శ్రీకాంత్ పెరోల్ మీద మీరు మాట్లాడదలిస్తే ఓకే, లేకుంటే P4 దానికి వెళ్దాం. మీ ఆప్షన్. వన్ సెకండ్ ప్లీజ్. నేను ఎందుకు మాట్లాడాలంటే, ఆ అమ్మాయి నాతో దిగిన ఫోటోను కూడాను ఎల్లో మీడియాలో వాళ్ళు ట్రోల్ చేసినారు కాబట్టి నేను మాట్లాడాలి. నాకు ఐడియా లేదు, చెప్పండి తప్పనిసరిగా చెప్పాలి. అంటే ఒకసారి నెల్లూరు మాకు యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు వచ్చినప్పుడు నెల్లూరులో చాలా మంది కార్యకర్తలు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు, ఆహ్వానం పలికే దగ్గర లేకపోతే ఇంకో దగ్గర. అక్కడ తను కూడా అటెండ్ అయింది, తను నాతో ఒక ఫోటో కూడా దిగింది. ఆ ఫోటోని మా దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదండి, 4 రోజుల నుంచి చూస్తున్నాను నేను, ఎంత బాధపడిపోతున్నారు ఆ మహా న్యూస్ వాళ్ళు. పేరు పెట్టే చెప్తాను నేను, మహా న్యూస్ నాకైతే ఇష్టం ఉండదు, పోనండి వాళ్ళ పేరు, ఆ టీవీల పేరు చెప్పి మొహమాటమే లేదు సార్, పేరు పెట్టే చెప్తాను, అవసరం లేదేమో. వైపీఎస్ లేడీ అంటారు, వైసీపీ లేడీ అంటారు, కిలేడీ అంటారు. అసలు వైసీపీ హయాంలో పోనీ ఆవిడ చేసినటువంటి తప్పులేంటో కూడా ఒక్కటి కూడా చెప్పలేకపోతాం. ఆవిడ ఒక ఎన్జిఓ పెట్టుకుంది, సమ్ దిశ ఫౌండేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఎన్జిఓ ఉంది, దానిలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. ఆవిడ వైసీపీ హయాంలో ఆవిడ చేసినటువంటి తప్పులేంటో ఒక్కటి చెప్పరు. తెలుగుదేశం పార్టీ హయాంలో వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ, శ్రీకాంత్ అన్నటువంటి వాడు 2 సార్లు పెరోల్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం అండి, ఇది 2వ సారి. ఈ పాయింట్ ని చాలా ముఖ్యంగా చెప్పాలి, ఇది సెకండ్ టైం పెరోల్ కింద ఆయన బయటకు రావడం. ఈ ప్రభుత్వంలో పెరోల్ వచ్చి, ఈ ప్రభుత్వంలో ఫైల్స్ పెట్టుకోవడం అన్నటువంటి దానిలో మిస్హ్యాండ్లింగ్ చేసి, ఈ ప్రభుత్వంలో నిజంగా ఆవిడ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఏదన్నా ఇంకో రకమైనటువంటి దానిలో ఏదైనా కానీ ఇబ్బందులు ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వంలో జరిగినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటివి కాదు అవేవి కూడా. వాటి గురించి మాట్లాడడం మానేసి అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు పెరోల్ ఇచ్చి, వీళ్ళు ఫైల్స్ సర్క్యులేట్ చేసి, ఏదైనా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారని ఒప్పుకుంటున్నారు కదా, ఓ పక్క పొరపాటు జరిగిందని కూడా ఒప్పుకుంటున్నారు కదా ప్రభుత్వం వారు. ఎవరో ఎమ్మెల్యే లెటర్లు పెట్టారంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య అధికారి దీన్ని సిఫారసు చేశారంటారు. నేను యాక్చువల్గా సెక్రటేరియట్ తెలిసిన వాళ్ళతో మాట్లాడితే చాలా క్లియర్గా చెప్తున్నారు, హోంమంత్రి గారే ఫైల్ సర్క్యులేట్ చేశారని. సర్క్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈవిడ కూడా దాన్ని రిజెక్ట్ చేశారని, మళ్ళీ దాన్ని రీసర్క్యులేట్ చేసి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య అధికారి సిఫారసుతో దాన్ని రీసర్క్యులేట్ చేసి పెరోల్ ఇచ్చారని, ఇవన్నీ వీళ్ళు చేసుకొని అసలు మా మీద ఏంటంటే నాకు అర్థం కాదు. ఏంటి అన్యాయం, ఈ దౌర్భాగ్యం, పాపం నిజంగానే దౌర్భాగ్యంగానే ఉంది మనం అట్లా. అవును, అయిపోయింది, కంప్లీట్ చేయండి, పర్వాలేదు. సో నన్ను అడిగితే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చాలా అమ్మాయిని అరెస్ట్ చేశారట, తాజాగా అమ్మాయిని అరెస్ట్ చేశారటండి, అది విశేషం. మార్నింగ్ అమ్మాయిని కూడాను అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటి. అవును, ఎందుకు తీసుకుందని చెప్పట్లేదు. అరెస్ట్ ఏమో ఈవిడ చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు, ఇది తప్పు చేసింది ఎవరు? పెరోల్ ఇవ్వటంలో తప్పు చేసింది ఎవరు అన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం. కనీసం వాళ్ళని అరెస్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ మీద చర్య తీసుకోవటం, ఇట్లా తప్పు చేసి జరిగిందని అసలు ఏంటి దాని వెనకాల కథ ఏంటనేది వెరిఫై చేయటం, అవి చేయకుండా ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది కొత్తగా? రైట్, ఆ అమ్మాయి తప్పు చేసింటే ఓకే, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ బెదిరిస్తుందో, ఏం విషయాలు చెబుతుందో అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారనే అనుమానం అయితే
కలుగుతూ ఉంది. రైట్. ఇక మనసున్న వారి కోసమే P4, ఆదాయం లేకుంటే చేయగలిగింది ఏమి లేదు చంద్రబాబు గారి వ్యాఖ్య. P4 దానికి సంబంధించి నిన్న జరిగిన సమావేశం మీరు ఫాలో అయ్యే ఉంటారు విజయబాబు గారు, మీ కామెంట్ ఏమిటి? నిన్నటి కామెంట్లోనే ఆయన ఒక వేదాంత ధోరణిలో మాట్లాడుతూ చూస్తే ఆ విషయంలో ఆయన నిజంగా హృదయపూర్వకంగా మాట్లాడుంటే నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నానండి. ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో ఒక వైరాగ్యము తాము చేసినటువంటి తప్పుల పట్ల రావాలి, కానీ నిజంగా ఆయన అలా మాట్లాడారా, కేవలం వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడారా అన్నదైతే డౌట్. ఇక P4 అనేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు దరిద్రం సముద్రంలో తెరచాపలెత్తి ఈదులాడుకుంటున్నటువంటి లక్షలాది పేదల కుటుంబాలుంటే వాళ్ళని నేను కాపాడుతాను అంటూ ఒక గరిటె తీసుకొని ఆ దరిద్రం సముద్రంలో నీళ్ళని తోడటానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ P4 తప్ప మరొకటి కాదు. మిమ్మల్ని పరిపాలించండి, సంపద సృష్టించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అని ప్రజలు అవకాశాలు ఇస్తే ఆ ప్రజాధనాన్ని మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట శివరామకృష్ణన్ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఒకే చోట పారబోస్తూ వీళ్ళకి మాత్రం మీరందరూ తలా కాస్త విదిలించండి వాళ్ళు పైకి వస్తారని చెప్పడం చూస్తే ఇది ఎంత హాస్యాస్పదమైందంటే, ఇది ఒక పెద్ద యునిక్గా వీళ్ళు దీన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయటం. వాస్తవానికి ఇది ఏంటి, దీని ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఒక వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్నారు. పాత డేటా చాలా ఉంది, కానీ గత 5 ఏళ్లలో కనుక తీసుకున్నట్లయితే 1782 గ్రామ పంచాయతీలని, వ్యక్తులను కాదండి, విలేజెస్నే దత్తత తీసుకున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో 119 గ్రామాలు దత్తత తీసుకుని వాటిని డెవలప్ చేయడానికి మన ఎంపీలు అనేక మంది ప్రయత్నాలు చేశారు. పెద్ద డేటా ఉంది, అదంతా ఇప్పుడు మనకు టైం సరిపోదు. కానీ ఈ రకంగా ఉన్నదాన్ని చూస్తే అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు స్పందించినటువంటి ఎంపీలు చాలా మంది గ్రామాలనే దత్తత తీసుకుంటున్నారు. ఇక సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ సంస్థలు. ప్రతి కార్పొరేట్ సంస్థకి కూడా ఇందాక మీరు వికలాంగుల గురించి వచ్చినట్టుగా వికలాంగుల గురించి కానీ, పేద విద్యార్థుల గురించి కానీ, మహిళలు కానీ, లేకపోతే దగాపడిన మహిళల గురించి కానీ, ఇతరత్ర చదువుకునే పిల్లల గురించి కానీ వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం అనేటువంటిది, ఎందుకంటే వాళ్ళకి కొంత తెలియంది ఏం కాదు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కొంత అమౌంట్ అనేటువంటి దాన్ని వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కోసం కానీ, లేదా నిజంగా మనం ఇంత సంపాదించాం సమాజానికి ఇంత ఇద్దామనేటువంటి భావన కానీ, దాంతో వాళ్ళు తీసి పక్కన పెడతారు. ఇదంతా కూడా రెగ్యులర్ గా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ లో ఒక కొత్త ఇదేంటి అన్నట్లయితే ఈ గ్రామాలని దత్తత తీసుకోవటం అనేది. దాని ముందు పోల్చుకుంటే ఈ P4 అనేటువంటిది అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి? దానికి అసలు కాదు, మీకు గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం ఆయన రాశాడు కదా, ఏదే P4 పిచ్చిలో CBN అని రాశారు. ఇక అది మనం చూసాం కదా అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మనసుంటే సాధ్యమే అని పెద్ద ఎడ్డింగ్ పెట్టి బ్యానర్ లెక్క పేదరికంపై P4 అస్త్రం అని చంద్రబాబు గారి వ్యాఖ్యలే కావచ్చు, కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన తీరు మరి ఇప్పుడు ఎవరికి పిచ్చి ఏంటి, టైం తక్కువ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇదేంటంటే వాళ్ళు చెప్పారు, ఏది దీన్ని SAGY అని చెప్పనేటువంటి ఒక ప్రాజెక్ట్ పెట్టి, అంటే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, SAGY అంటే అది గ్రామాలకు సంబంధించి, ఇక్కడేమో వ్యక్తులకు సంబంధించినటువంటి గ్రామాలని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది వేరు సార్, ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇది వ్యక్తులకి దత్తత తీసుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. రైట్. దాని ముందు ఎంత ఇది అప్పలరాజు గారు చెప్పండి, P4 కాన్సెప్ట్ మనసుంటే సాధ్యమేనంట, మనసున్న వారి కోసమే అంటున్నారు. ఇంకోవైపు ఏమో రకరకాలుగా ఆదాయం లేకుంటే ఏం చేయగలిగింది లేదని వారే అంటున్నారు. మీరేమంటారు? చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తున్నానండి. ముందుగా చంద్రబాబు గారు ఒక విషయాన్ని ప్రజలందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలా. ఆయన 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సంపద సృష్టిస్తున్నాను, లేకపోతే ఆదాయ వనరులు పెంచుతున్నాను, విపరీతమైనటువంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాను, ఉపాధి సృష్టిస్తున్నాను, ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తూ ఆయన ఊదరు కొడతా ఉంటాడు. మరి ఆయన సృష్టించినటువంటి సంపద అంతా ఎటుపోయింది? ఆయన సృష్టించినటువంటి ఉద్యోగాలన్నీ ఏమైనాయి? ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలన్నీ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో.
ఆయన అసలు ఏం జరిగింది ఈ 3 ఏళ్ల ముఖ్యమంత్రి సమయంలో ఆయన ఏం మూడు చేశారు టర్ములు ముందుగా ముఖ్యంగా. ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినారు ఆయన. అవును. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను పేదరికాన్ని రూపుమాపుతాను, పేదలు లేకుండా చేస్తాను, అందరికి ఇది చేస్తానని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా. ఈ కొత్త డ్రామాకి ఎప్పుడు అడుగు పడింది అన్నటువంటిది కేసీఆర్ గారు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 2024 ఎన్నికలకి ఒక 1 ఇయర్ ముందు ఈ దెన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుటుంబరావు ఎవరైతే అప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉండేవాడు, ఆయన ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు. ఆయన తీసుకొచ్చి ఈ కుటుంబరావు, ఈ చంద్రబాబు అంటే ఈ అంతా కలిపి జిఎఫ్ఎస్టీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. జిఎఫ్ఎస్టీ అంటే ఏంటంటే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టుకొని దానిలో ఈ P4 అన్నటువంటి ఒక విధానాన్ని చంద్రబాబు గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైజాగ్ బీచ్ రోడ్ లో ఒక మీటింగ్ పెట్టి. గమ్మత్ ఏంటంటే ఆ మీటింగ్ మాట్లాడే సమయం కల్లా అందరూ ఖాళీ అయిపోయారు, ఓన్లీ వీడియో మాత్రం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ రోజు చెప్పినటువంటి మాట మరి చంద్రబాబు గారు ఆయన పట్టిన కుందేలకి ఇంచుమించుగా 10 కాళ్ళు అంటారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలాగోలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది అన్నటువంటి తప్ప మరొకటి కాదు. ఏమండి నాకు అర్థం కాదు, 3వసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటిది ఒక పథకాన్ని తీసుకొచ్చాడు, జన్మభూమి కమిటీలని. లేకపోతే ఫారెన్ లో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు మీ గ్రామాలకు ఏదైనా చేయండి, మా ఊరు మా జన్మభూమి అనేది అలాంటిది ఏదో పేరు పెట్టి చేశారు. మరి ఈ ప్రోగ్రామ్స్ యొక్క అవుట్కమ్ ఏం జరిగింది? అండ్ ఎన్నో ఇలాంటి అంటే ఫైనల్ గా ఆడబిడ్డ నిధి స్కీమ్ ని 1500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇస్తానన్న దాన్ని దీనికి లింక్ పెట్టేసి మొత్తం పేదరికం పోయిందని చెప్పటమే దీని ఆంతర్యంగా ఎగ్గొట్టడంలో ఒక క్రమం. అసలు ఈ P4 అన్నటువంటి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. గతంలో ఆయన ప్రవాసాంధ్రులందరినీ కూడాను మీ గ్రామాలను దత్తత తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చేమో అంటే ఇలా అంటున్నానని కాదు కానీ స్కూల్ పిల్లలకి పెన్నులు ఇవ్వడం, ఫోటోలు తీయించుకోవడం, స్కూల్ పిల్లలకి టైలు బెల్ట్ ఇవ్వడం, ఫోటోలు తీయించుకోవడం, స్కూల్కి ఒక ఫ్యాన్ ఇవ్వడం, ఫోటో తీయించుకోవడం, స్కూల్కి ఒక లైట్ వేయడం, ఫోటో తీయించుకోవడం. ఎంత దౌర్భాగ్యం అండి! ఇంకెక్కడున్నామండి? అలాంటి రోజుల్లోకి తీసుకెళ్తాడు ఈయన. మళ్ళీ అలాంటి రోజుల్లోకి తీసుకెళ్తారా? ఇంకా గమ్మత్తు ఉంది కేసీఆర్ గారు, మీరు అయిపోలేదు. ఇది చాలా ఆవేదన ఉంది నాకు ఈ P4 మీద. రకమైనటువంటి బానిసత్వాన్ని ప్రోత్సహించేటటువంటి పోకడి, ఈ ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఓ దౌర్భాగ్యమైనటువంటి పని. ఇది చాలా ఆవేదన ఉంది నాకు. అంటే వాళ్ళు దానం ఇచ్చినట్లు పేదలు దానం తీసుకుంటున్నట్టు ఇదేంటిది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇండైరెక్ట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాయి. మనం టూత్ పేస్ట్ కొన్నా GST పే చేస్తున్నాం, ఒక చిన్న గుండు సూది కొన్నా GST పే చేస్తున్నాం. మన దగ్గర నుంచి డైరెక్ట్ గా ట్యాక్స్ వసూలు చేస్తాం. మళ్ళొకసారి మనం దీని మీద డీటెయిల్ గా మళ్ళొకసారి ఇప్పుడు మళ్ళీ అప్పుడే అయిపోదు కదా చంద్రబాబు గారు, ఇంకా దీని ఇనాగ్రేషన్ కథ కమామిషి చాలా కథ నడుపుతారు కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి లేదండి. ఇది మా ఆవేదన మీరు వినాలి. కేసీఆర్ మీరు వినాల్సింది, వినాలి. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఈ P4 లో మార్గదర్శి కాదు, బంగారు కుటుంబాలుగా నమోదు చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిఫారసు చేయాలట. గ్రామ మీద తెలుగుదేశం కార్యకర్త ఏమో సిఫారసు చేయాలట. వాడు సిఫారసు చేస్తేనే బంగారు కుటుంబం కింద ఎన్రోల్మెంట్ అవుతుందట. దానికేమో గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ టార్గెట్ ఇచ్చినారు. ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో చూసాం, సంజయ్ గాంధీ గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టార్గెట్ పెట్టి ఎంత మందికి మళ్ళీ ఒకసారి మాట్లాడదాంలేండి దయచేసి ఏమనుకోమా అండి. చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్ తరఫున అంటే సంజయ్ గాంధీ గారి పార్టీ నుంచే వచ్చారు కాబట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రైట్ డాక్టర్, ఆధునిక బానిసత్వాన్ని ప్రోత్సహించేటటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమం. ఓకే, డాక్టర్ విజయబాబు గారు, డాక్టర్ సిజి అప్పలరాజు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.